ఎస్ హార్టీ వెల్కమ్ దిల్ రాజు గారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పైన లవ్ మీ ఇఫ్ యూ డేర్ అంటూ మన ముందుకు వస్తోంది సినిమా. సో ఎస్, ఇవాళ ట్రైలర్ లాంచ్ కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హార్టీ వెల్కమ్. కంటెంట్ తోనే మనం ఆల్రెడీ లవ్ లో పడిపోయామని చెప్పాలి. ఇంత యూనిక్ గా ఉందేంటి సినిమా, ఇంత డిఫరెంట్ గా ఉందేంటి అని చెప్పి చాలా మంది అటెన్షన్ ని గ్రాప్ చేసింది టీజర్ కానీ. అండ్ అఫ్ కోర్స్ ద లెజెండరీ నేమ్స్ అండ్ చాలా అద్భుతంగా నడిపించబోతున్నారు అని అర్థమవుతుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ట్రైలర్. అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మనకు ఒక హార్ట్ వార్మింగ్ బలగం లాంటి చిత్రాన్ని ఇచ్చి ఆల్రెడీ మన మనసులో ప్లేస్ సంపాదించేసుకుంది. అండ్ ఇప్పుడు ఇమ్మీడియట్ గా లవ్ మీ చూసిన తర్వాత వాళ్ళ యునీక్ విజన్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. సో ఐఎమ్ ష్యూర్ బోల్డ్ అంత సక్సెస్ తో మరిన్ని సంథింగ్ వెరీ యూనిక్. నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మూవీలో ఒక చిన్న పార్ట్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు. కీరవాణి గారి డెక్ మీద, పీసీ గారి డిఐ సూట్ మీద తప్ప. దిస్ ఈస్ లిటరల్లీ మీ ఫస్ట్ టైం వాచింగ్ మై ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్. సో యు ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్ అంటే ఒక బర్త్ ఆఫ్ అ డైరెక్టర్ చూస్తున్నారు మీరు. ఈవెన్ ఇట్ ఈస్ వెరీ సరియల్ దట్ మీ అందరితో అంటే నాకు మీరు ఫస్ట్ ఆడియన్ బేసిక్గా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యు ఆల్ ఆర్ హియర్. అండ్ చాలామంది నన్ను టీజర్ చూసి అడిగారు, వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు, ఇజ్ ఇట్ అ క్లిక్ బైట్, దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్ కానీ. ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్. బట్ నాకు దయ్యాన్ని ప్రేమించినందుకు వై నాట్ అనిపించింది. మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు, యూనో మైథాలజీస్ వేరు సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా. సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు, సీతాదేవి అయింది. యూనో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్. అంటే మనం పూజిస్తున్న దేవతలందరూ మనుషుల కింద పుట్టి చనిపోయి దేవతలయ్యారు. వై దివ్యవతి షుడ్ బికమ్ అ గోస్ట్? ఇది కన్వీనియన్స్ ఆ పర్స్పెక్టివా? అర్జున్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది, సీతాదేవి అమ్మవారైంది. సతీదేవి పుట్టి చనిపోయింది, అమ్మవారైంది. దివ్యవతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా, దెయ్యం ఎందుకు కావాలి? కన్వీనియన్స్ కాదు, ఇట్ ఇస్ హిస్ పర్స్పెక్టివ్. మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్, సినిమాటిక్ కన్వీనియన్స్, గోస్ట్ని లవ్ చేశాడని. వాట్ ఈస్ అర్జున్స్ పర్స్పెక్టివ్? ఆశీష్ బ్రో, నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నో ఇట్ ఈస్ వెరీ డార్క్. మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు. దిస్ ఇస్ నాట్ ఎ జోక్. శ్మశానాల్లో షూట్ చేసాం. మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఇస్ డన్ ఇన్ అ గ్రేవ్ యార్డ్. అండ్ దెన్ దెర్ ఈస్ వన్ సెట్, వెరీ స్పూకీ సెట్. ఇప్పటికీ నేను డైరెక్టర్ అయ్యి ఉండి ఒక్కడినా సెట్లోకి వెళ్ళాను. అలాంటి సెట్లో షూట్ చేసాం. దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్. అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నాడు బ్లాక్ తప్ప, మీరు చూసారు కదా ట్రైలర్లో, బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు, కాళ్ళకి చెప్పులు ఉండవు, మెడలో ఏమో దండ, ఎవరితో మాట్లాడని కూడా మాట్లాడు, శ్మశానాల్లో తిరుగుతుంటాడు, పొలిమేరల్లో తిరుగుతుంటాడు. వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ దిస్ ఫ్రమ్ అవర్ మైథాలజీస్, శివుడు. ఎవరితో మాట్లాడు, నలుపు తప్ప వేసుకోడు, మెడలో దండ ఉంటుంది, శ్మశానాల్లో తిరుగుతుంటాడు. అలాంటి శివుడి క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీడ్ ఆన్ టు యువర్. మ్యామ్ వెల్కమ్. యా, సిమ్రన్ ఇస్ హియర్, ప్లీజ్ వెల్కమ్. సో it's okay. Please ma'am come. So yeah, అమ్మాయిని చూసుకొని ఇంట్రెస్ట్ అయ్యాను. సో ఐ నో దిస్ క్యారెక్టర్ విల్ బ్లీడ్ ఆన్ టు ఆశీష్ పర్సనల్ లైఫ్. బట్ బ్రో, నేను మీకు చెప్పినప్పుడు యు ఆర్ వెరీ అడమెంట్ దట్ నేను క్యారెక్టర్ చేస్తాను అని. వీ ఆల్ విల్ హ్యావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా. అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి. అంటే ఆ అమ్మాయి రేపొద్దున మా నాన్న వద్దన్నాడు, మన క్యాస్ట్ సేమ్ కాదు, మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా. లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరే ఇది నన్ను యూజ్ చేసుకుంటున్నాడా, లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి. దట్స్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్
యూ నీడ్ మోర్ గట్స్ టు బీ అట్ లవ్ దెన్ టు బీ అట్ వార్. మీ అందరికీ ఆ ధైర్యం ఉంది, మీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ. ఇక్కడ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా. సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్, ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ ఎ బాయ్ హ్యాడ్ గట్స్. అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి. దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అవర్ మూవీ, లవ్ మీ ఇఫ్ యూ డేర్. సో మామూలు మనిషిని ప్రేమించాలంటేనే అంత గట్స్ కావాలంటే ఒక దెయ్యాన్ని ప్రేమించాలి. దిస్ ఈజ్ వాట్ ఐవ్ టోల్ యూ. బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ్యా, నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు. వీ మేడ్ థింగ్స్ దట్ ఈస్, నేను రివీల్ చేయలేను, బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాం. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా. స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వాడాం, విచ్ ఇస్ అ లాంగ్ లాస్ట్ ఆర్ట్ దట్ యూ హ్యావ్ సీన్. అండ్ దెన్ ఆశీష్ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే, అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని, సరే నువ్వు ఒక దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా, యూ క్యారీ ఆన్, ఐ సపోర్ట్ యూ అనే క్యారెక్టర్ వైష్ణవి గారిది. దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమన్ హూ లవ్స్ ఎ గోస్ట్ టు సపోర్ట్. వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే. సతీదేవి చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవిని ప్రేమించాడు. దిస్ ఈజ్ వాట్ ఆశీష్ ఈస్ పోర్ట్రేయింగ్. అండ్ దెన్ పార్వతీ సతీ గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు. గంగా ఈజ్ వాట్ వైష్ణవి గారు ఈస్ పోర్ట్రేయింగ్. సో దిస్ ఈస్ సంథింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్ దట్ ఆర్ గాడ్స్ హ్యావ్ ఆల్రెడీ లివ్డ్. అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ టు అ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా. కమ్ వాచ్ దిస్ ఇన్ థియేటర్స్. లాజిక్ ఉండదు, ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి, ఏమవుతుంది దెయ్యాన్ని ప్రేమిస్తే, దర్ ఇస్ నో లాజిక్. లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే, లవ్. ఇట్ ఈస్ దేర్ ఇన్ ఆల్ అవర్ హార్ట్స్. థియేటర్కి రండి, వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడ ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ అవర్ మూవీ ఇన్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. యాజ్ వన్ ఆఫ్ యూ, నేను ఒక 1 year బ్యాక్ ఇక్కడ కూడా కదా అక్కడ ఉన్నా. సో ఇఫ్ దిస్ ఈజ్ సో సరియల్ దట్ ఐమ్ thanking you every one of you that you guys are my first audience. Thank you so much. Thank you. Whoa. ఎలా ఉన్నారు? ట్రైలర్ ఎలా ఉంది? యాక్చువల్గా మేము చేసేటప్పుడు ఏదైతే ఎక్సైట్మెంట్ ఉందో ఇప్పుడు మీ మొహల్లో చూసినప్పుడు అది మాకు నిజంగా ఫుల్ఫిల్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. అంతే, నిజంగా తగ్గేదిలే. 25th కోసం వెయిట్ చేయండి, మేము అదే చెప్తాం. సో విరూపాక్ష చేసేటప్పుడు నాకు day 1 నుంచి ఒక మంచి సినిమా చేస్తాను, ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అని ఒక క్లారిటీ ఉండేది. మళ్ళీ ఈ సినిమా చేసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ day 1 నుంచి ఉంది. అరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఈ క్యారెక్టర్ కోసం నన్ను చూస్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. అండ్ దిల్రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. సో ఇంత పెద్ద టెక్నీషియన్స్ పీసీ సార్తో, కీరవాణి గారితో వర్క్ చేయాలంటే రాసిపెట్టి ఉండాలంటారు. నాకు ఇంత స్టార్టింగ్లోనే దొరికింది, నిజంగా లక్కీ. అండ్ మీ అందరి ఫేవరెట్, నా ఫేవరెట్ బేబీ, సో తనతో వర్క్ చేశాను. అండ్ అన్నిటికంటే బెస్టెస్ట్ విషయం ఏంటంటే ఇక్కడ ఆశీష్ బ్రో, దిల్ రాజు గారి వాళ్ళ సన్ అనేది 1% కూడా మైండ్లో ఉండదు. లిటరలీ సెట్లో అంటే ఆర్ట్ అసిస్టెంట్ దగ్గర నుంచి ప్రతి చిన్న ప్లేస్లో ఉన్న పర్సన్ నుంచి ప్రతి ఒక్కరికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారనేది నేను చూశాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, మీతో కలిసి వర్క్ చేయడం నిజంగా థ్యాంక్ యూ సో హ్యాపీ. ట్రైలర్ చూశారు కదా, సినిమా దీనికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రెడీగా ఉండండి, అప్పుడు మాట్లాడతాను నేను సక్సెస్ మీట్లో. థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ చేశాను. మీరు ఎంతో మందిని ఇంట్రడ్యూస్ చేశారు డైరెక్టర్స్ కింద, ప్రొడ్యూసర్ కింద నాతోనే స్టార్ట్ అయింది సార్. నన్ను మీరు ఇంట్రడ్యూస్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా చాలా సారీ లేట్ అయ్యాను. ఇట్స్ వెరీ అన్లైక్ మీ, సో ఐ అపాలజైజ్. First, congrats to the entire team already. We've seen the reaction to the trailer, so చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఈ ఫిల్మ్లో అరుణ్ సార్ చెప్పారు కదా ఆల్రెడీ, మా డైరెక్టర్ గారు, స్కల్ రీకన్స్ట్రక్షన్ గురించి కొంచెం ఇట్స్ అ నైస్ యాంగిల్ దట్ దేవ్ ఇన్కార్పొరేటెడ్. అండ్ నేనే ఆ స్కల్ రీకన్స్ట్రక్షన్ ఆర్టిస్ట్ పాత్ర ప్లే చేస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ నెవర్ డన్ బిఫోర్. దిల్ రాజు సార్, it is truly a pleasure to be in your film. So thank you so much. Arun, thank you so much for thinking of me for this film. Harshitana, Hansita, they've been the most kindest. Oh, I love you guys too, and I can't wait for you all to see the film on 25th. And all of my co-actors, Ashish, Baby, of course, Vaishnavi and Ravi, thank you so much for making it. So I was on set for a very short period of time. నేను యాక్చువల్లీ ఒక 4-5 days ఉన్నాను, కానీ ఆ రోజు ఈవెన్ ఇన్ దట్ లిమిటెడ్ పీరియడ్ అందరు నా ఫ్యామిలీ లాగా అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్.
ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంత కష్టపడి ఒక మంచి సినిమా తీశారు. మీరు 25th వెళ్ళి థియేటర్స్లో చూడండి. అండ్ యా, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఐ విష్, అండ్ Naga, of course, the writer who narrated the script to me, and I love a lot of caps, even I was confused, but congratulations, and I wish the entire team all the luck and lots of love to you all. 25th theaters lo love me చూస్తాము. Vaishnavi Chaitanya is here for you all. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్. లవ్ మీ ఇఫ్ యూ డేర్ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది, మీరందరు చూశారు, మీకు నచ్చిందని అనుకుంటున్నాము. లవ్ మీ ఒక డిఫరెంట్ అండ్ డార్క్ స్టోరీ. ఐ రిక్వెస్ట్ మీరందరూ థియేటర్స్లో వెళ్ళి సినిమా చూడండి, ఎందుకంటే మీకు చాలా జంప్ స్కేర్స్, షాకింగ్ ఎలిమెంట్స్ విత్ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, రొమాన్స్, థ్రిల్స్ అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు థియేటర్లో. ఇంకా పీసీ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ విజువల్స్, కీరవాణి సార్ ఇచ్చిన అమేజింగ్ మ్యూజిక్, ఇంకా మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ సార్ క్రియేట్ చేసిన బ్యూటిఫుల్ యాంబియన్స్, ఇంకా సెట్ మీరందరూ విట్నెస్ చేయొచ్చు థియేటర్స్లో. ఈ సినిమాలో నేను చాలా డిఫరెంట్ అండ్ టఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన. షూట్ స్టార్టింగ్ డే నుంచి షూట్ ఎండ్ అయ్యేంత వరకు కూడా నా హెడ్ పైన ఒక ప్రెషర్, ఇంకా బరువులాగా ఫీల్ అవుతుండే నేను. ఎందుకంటే ఈ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఈ సినిమాలో, అది మన రియల్ లైఫ్లో అందరిలో ఉండదు. ఎవరి లోపలైతే ఉంటుందో ఈ క్యారెక్టర్, వాళ్ళు మన కంటికి కనిపించరు, వాళ్ళు ఎవరితో మాట్లాడరు, అసలు ఏం చేయరు, వాళ్ళ సిచ్యువేషన్స్ గురించి ఏమీ చెప్పుకోరు. కష్టమైన నష్టమైన ఈ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు వాళ్ళ లోపలే వాళ్ళు పెట్టుకొని సఫర్ అవుతూ ఉంటారు, ఒక డిఫరెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. అండ్ ఆశీష్ కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేసినారు ఇందులో. ఎట్లా అంటే వద్దు అక్కడ డేంజర్, ఆ పని చెయ్యొద్దు అని వార్న్ చేస్తే నేను అదే చేస్తా అని వెళ్ళి ఆ పని చేస్తాడు. అట్లాంటి క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు. ఎంత మొండి అంటే ఆ క్యారెక్టర్, వద్దు దయ్యం చాలా డేంజర్, ఆ దయ్యాన్ని నువ్వు రెండోసారి చూడలేవు అన్నా కానీ లేదు, నేను ఆ దయ్యాన్ని చేసి పట్టుకొని అసలు ఆ దయ్యం వెనక స్టోరీ ఏంటి అని తెలుసుకుంటా అని పోతాడు. ఆ దయ్యంతో ఎమోషనలీ కనెక్ట్ అయ్యి లవ్లో పడతాడు. అంత మంచి క్యారెక్టర్ ఆశిష్. ఇట్ వాజ్ సారీ No. Oh, really? She didn't know that she should stop. Oh, no. No, sir, no. అయ్యో, ఐఎమ్ సో సారీ సార్. నేను జస్ట్ ఆశిష్, దట్ వాజ్ అమేజింగ్ వర్కింగ్ విత్ యూ. సిమ్రన్ గారు, రవి గారు, సో హ్యాపీ టు వర్క్ విత్ యూ. ఇప్పుడేమని చెప్తే మళ్ళీ ఓకే. సో డైరెక్టర్ అరుణ్ గారు చాలా మంచి డైలాగ్స్, చాలా డిఫరెంట్ డైలాగ్స్ రాశారు. ఒక్కొక్కరు డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి కారణాలు ఏంటి అని చాలా డిఫరెంట్గా ఈ సినిమా చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐమ్ సో హ్యాపీ. ఇంత డిఫరెంట్ ఇంకా ఇంత టఫ్ సిచ్యువేషన్స్లో నన్ను పెట్టినారు మీరు షూట్స్లో. ఐఎమ్ సో హ్యాపీ. అంటే యాక్ట్ చేసేటప్పుడు రాజు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ బిలీవింగ్ దిస్ ప్రాజెక్ట్ టిల్ ది ఎండ్. నాగా గారు, హన్షిత మ్యామ్, హర్షిత్ సార్, శిరీష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా ఇంతవరకు తీసుకొచ్చి ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ ఎస్, 25th మే రోజు మీరందరూ థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమా చూసి ఎంజాయ్ చేయండి. వీ ప్రామిస్ పక్కా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తారు. వీ ఆల్ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వైష్ణవి. మాటలు వినేద్దాము. హలో రౌడీ బాయ్స్, వాట్సాప్.
ఫస్ట్ ఒక 2 minutes మీడియా వాళ్ళకి రియలీ సారీ వెయిట్ చేయించినందుకు. చాలా వర్షం పడింది, కృష్ణానగర్ దగ్గర ఆగిపోయి మా కార్ వాటర్లో ఆగిపోయింది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ షూ ఇప్పి సాక్స్ ఇప్పి ప్యాంట్ పైకి అనుకొని ఇంకో కార్ ఎక్కాం మేమిద్దరం. సో అర్జున్ లాగే ఒక డిఫరెంట్గా చేసుకొని ట్రైలర్ లాంచ్కి వచ్చా. సో ఇట్ వాస్ సో ఫన్. సారీ సో మచ్. మేబీ థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది వచ్చి మా ట్రైలర్ని విట్నెస్ చేసినందుకు ఆడియన్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. వర్షం పడుతున్న ఐపీఎల్ మ్యాచ్ ఉన్న 7 o'clockకి మీరు 4:35 దాకా మా కోసం వెయిట్ చేశారు కదా, అదే మీరు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్. దాని తర్వాత ఫస్ట్ మా డైరెక్టర్ ఫస్ట్ టైం ఇంత మాట్లాడాడు కాబట్టి ఫస్ట్ మా డైరెక్టర్ గురించే మాట్లాడతా. బ్రో ఇంత డీప్ ఉందని తెలియదు బ్రో నాకు ఈ స్టోరీలో. శివుడు పార్వతి అనేసరికి ఇంత చేసామా మనలో ఇంత ఉందా అనుకున్నా నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అరుణ్ అండ్ నాగా. ఈ స్క్రిప్ట్ మీరు రాజుగారికి చెప్పినప్పుడు రాజుగారు నా గురించి చెప్తే మీరు ఫస్ట్ కన్సిడర్ చేసి నన్ను యాక్సెప్ట్ చేసినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా చాలా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ జస్ట్ పీసీ సార్కి థ్యాంక్ యూ, కీరవాణి సార్కి థ్యాంక్ యూ. అండ్ అందరూ ఇది చాలా డీజే టిల్లు 2 తర్వాత ఇది చాలా డ్రై సీజన్ సినిమాల్లోకి. మీరు కరెక్టేనా రిలీజ్ చేస్తున్నారు ఇది చేస్తున్నారు అంటున్నారు, కానీ మీరు ఈరోజు ట్రైలర్కి ఇచ్చిన రియాక్షన్ చూశాక మేము May 25th రావడం కరెక్టే అని అనిపించింది మాకు. మీరు వస్తారు థియేటర్స్కి, ట్రైలర్ బాగుంటే సినిమా బాగుంటే అని ప్రూవ్ చేశారు. సో అందరు నాకు సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్కి నేను May 25th రిలీజ్ అని చెప్తుంటే నాకు ఒక పోస్ట్ పంపారు, ఫ్రైడే నుంచి సింగిల్ స్క్రీన్స్ క్రోజ్. అరే ఎందుకు అట్లా రిలీజ్ చేస్తున్నారంటే సింగిల్ స్క్రీన్స్ క్రోజ్ అయితే మా సినిమాతో అన్ని స్క్రీన్స్ ఓపెన్ అవుతాయి, ప్రామిస్ పక్కా. అండ్ మీకు ఒక డిఫరెంట్ అంటే మీరు ఏదో మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారని ఏదో కమర్షియల్ సినిమానో ఫైట్సో డాన్సో కాదు, అరుణ్ చెప్పినప్పుడు ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు, ఒక క్రేజీ మోడర్న్ లవ్ స్టోరీ ఉంటుంది. నేను లైఫ్లో అసలు అనుకోలేదు నేను దయ్యాన్ని రొమాన్స్ చేయడం, నాకు దయ్యం చీకటి రూమ్ చూస్తేనే ఫస్ట్ పడిపోద్ది నాకు ఫస్ట్. అలాంటిది అరుణ్ నన్ను శ్మశానాలకి ఆ చీకటి రూమ్లో బ్రో నువ్వు అక్కడే కూర్చోవాలి సీరియస్ ఫేస్తో అసలు కదలకూడదు అంటే బ్రో మీరు అందరూ ఉంటున్నారు కదా కెమెరా వెనకాల, లేకపోతే నా మీద ప్రాంక్ చేస్తున్నావు అని అడిగాను నేను. అండ్ ఇట్ వాస్ లవ్లీ వర్కింగ్ విత్ వైష్ణవి, సిమ్రన్, రవి. మేము అందరం చాలా క్లోజ్ అయిపోయాం వర్క్ చేస్తూ. ఇంకా షూటింగ్ అయిపోయింది, నేనే అడిగా ఇంకొన్ని రోజులు షూటింగ్ పెడదామంటే మొన్న పెట్టారు చూద్దు బ్రో ఆపేయండి ఇంకా చాలా అని చెప్పా, రిలీజ్ టైం దగ్గరకు వస్తుందని. అండ్ మా ప్రొడ్యూసర్స్ హర్షిత్ అన్న, హన్సితక, దెన్ దిల్ రాజు గారు, అందరూ చాలా అంటే ఇప్పుడు హర్షిత్ అన్న కానీ హన్సిత కానీ బలగం లాంటి మంచి ఫ్యామిలీ తీశారు. రాజుగారు చూడండి సక్సెస్ కాదు కానీ హర్షిత్ అన్నకి హన్సితకి ఇది ఒక మంచి మూవీ వద్దు, కానీ రాజుగారు ఇన్ని సినిమాలు తీశాక దిల్ రాజు అనే పేరు తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. ఆ దిల్ అనే తీసేసి ఒక రాజు ఉండే కదా, ఆ రాజు వర్క్ చేసినట్టు వర్క్ చేశారు ఈ సినిమాకి లాస్ట్ మినిట్ దాకా. మేము నిన్న నైట్ 10:30 దాకా కూడా ఎడిట్ రూమ్లో కూర్చొని ఏది కరెక్ట్ ఏది రాంగ్. అరుణ్ అండ్ నాగైతే ఇంకా పడుకోలేదు అనుకుంటా, డైరెక్ట్ అట్లనే వచ్చేసారు, మొహం చూస్తే తెలుస్తుంది. సో నిజం చెప్పాలంటే చాలా కష్టపడ్డాం ఒక డిఫరెంట్ సినిమా మీకు ఇవ్వడానికి, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి. సిమ్రన్ చౌదరి రెడ్ వేసుకుంటే ఆమె దివ్యావతి అనుకోకండి, ఆమె కాదు, ఓకేనా? సో ప్లీజ్ వాచ్ లవ్ మీ ఇఫ్ యూ డేర్ ఆన్ May 25th ఇఫ్ యూ రియలీ డేర్ గైస్. సీ యూ ఆన్ 25th. అందరం కలిసి థియేటర్లో కలుద్దాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ పేషెన్స్గా వచ్చి వెయిట్ చేసినందుకు. థ్యాంక్ యూ. సూపర్. ఏ థియేటర్ అంటే ఆ థియేటర్ నేను వస్తా, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వావ్ సూపర్. థ్యాంక్ యూ సో మచ్. అసలు దివ్య భారతి ఎవరని తెలుసు? అందరికి నమస్కారం. సాధ్యమైనంత మటుకు లాస్ట్లో ఉందామంటే నన్ను మళ్ళీ మధ్యలోకి వేస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంది మీకు? డిఫరెంట్ ఇరుకా. సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు. జస్ట్ నేను 2 words చెప్పి కన్క్లూడ్ చేస్తాను. ఇందాక ఆశిష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఏ మెయిన్. ఇప్పటికీ 10 మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేసాం. ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా. వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు.
సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్. అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశిష్ చెప్తున్నట్టు రాత్రి 10:30 వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి, ఒక్కొక్క డైలాగ్ ఏంటి, మీ అందరిని 25 రోజు 25th రోజు మీకు సినిమా 80% నచ్చాలంటే ఏమేమి చెయ్యాలి అని వాళ్ళన్ని ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు. వాళ్ళ హార్డ్ వర్క్, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్, ఇప్పటి వరకు రిలీజ్ అయిన పాటలు, ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం. కొత్తగా ఫీల్ అవుతారు, నో డౌట్. సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్. ఎవరేం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ May 25th ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తో ఉన్నాము. బట్ 25th వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే. రాజకీయ నాయకులు June 4th వరకు చేయాలి, ఈ టీం అందరూ May 25th వరకు వెయిట్ చేయాలి. సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్, కీరవాణి గారు, పీసీ గారు, అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హోల్ టీమ్, ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి చాలా, అండ్ ఆశీష్ అండ్ బేబీని ఎలా మర్చిపోతాం. సో అందరూ అంటే ఇదే చూస్తున్నారు కదా, ఆల్ యంగ్ బ్యాచ్, యంగ్ టీమ్, ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి May 25th వస్తున్నారు. డెఫినెట్గా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు.